అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము మే 3వ తారీఖున, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. వాస్తవముగా మానవుడు ఆదికాండము 3వ అధ్యాయంలో నష్టపోయిన దానికంటే ఎంతో అధికముగా దేవుడు మానవునికిచ్చి ఉన్నాడు. దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిలువ శక్తి ద్వారా ఆరంభించను. కలువరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృప సహాయము వలనే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాస యొక్క నష్టము సమకూర్చబడగలదు. దయచేసి నిన్ను నీవు వాస్తవముగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితము ఏదో ఒక విధానంలో ప్రయోజనకరంగా నున్నది అనియు, నీ జీవితమును ప్రభువు ఉపయోగించుకొనుచున్నాడనియు చెప్పగలవా? పాపం వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు. నీ పాపం వలన నీకును నీ కుటుంబమునకును దేవుని నామమునకును నీవు నిందను తెచ్చితివి. నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనం చేసుకుంటివి. దేవుని సంగతుల విషయమై కొంచెము జ్ఞానమైనను నీకు లేదు. వ్యర్థమైన వాటిని చేయుచు దేవుని ఎదుట బుద్ధిహీనుడవైతివి. ఇదే స్థితిలో కొనసాగినచో నీవు నిరీక్షణ లేకుండానే మరణమగుదువు. నీవు మార్పు చెందుట ఇష్టపడుచున్నావా? నీ పాపము క్షమింపబడుటకు ఇష్టపడుచున్నావా? అట్లయితే యేసుక్రీస్తు ప్రభు పాదముల యొద్దకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపముతో రమ్ము. ఈ దినమునే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణముగా మార్చివేయును. నశించిన నిన్ను వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచెను. ఇన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరిచితివి. ఇప్పుడైనను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చుబడి నీవు దేవునితో జతపనివాడవు కాగలవు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.